ఈ వీడియోలో రవ్వ లడ్డు క్విక్గా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ని కడాయిలో నెయ్యి వేసి బాగా వేయించి పక్కన పెట్టేసుకున్నాను. అదే కడాయిలో కాసింత నెయ్యి వేసి 2 కప్పుల బొంబాయి రవ్వను అయితే వేయించాను. బాగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో ఇంకాస్త నెయ్యినేసి సన్నగా తురుము పట్టి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరిని కూడా బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ముందుగా తీసి పక్కన పెట్టుకున్న రవ్వలోనే కలిపేశానమాట. ఇప్పుడు వీటికి 2 కప్పుల రవ్వకి 1.5 కప్పు చక్కెర తీసుకుంటున్నాను. ఈ చక్కెరతో పాటు యాలకులు కూడా పొట్టు తీసి వేసుకున్నాను. ఇది బాగా మెత్తగా అయిన తర్వాత ఈ చక్కెర పొడిని కొంచెం రవ్వ వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకుంటే చక్కెర బాగా పడుతుందన్నమాట. ఓకేనా. వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసి బాగా కలపాలి. ఇది ముద్దగా అవ్వడం కోసం కొన్ని పాలను వేసి కలుపుకుంటూ లడ్డులాగా చేసుకోవాలి. పాలు గోరువెచ్చగా తీసుకున్నానండి నేను. అంతే అండి, రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. ఇదే ఇంకొక మెథడ్లో చేశాను, అది ఛానల్లో